అందరికీ నమస్తే మంచిగున్న రానుల్లా ఇయాల్టి తీన్మార్ వార్తలన్నీ తయారున్నాయి వార్తలు చూసే ముందు హెడ్లైన్ చూసేయండి ఎంపీ క్యాండిడేట్లకు ప్రచారం బుగులు ఖర్చు పెట్టాలి మరి డబ్బులు ఆగమాగముంది బీఆర్ఎస్ 26 మంది వస్తారంటున్న కాంగ్రెస్ తక్కువ రేటుకు కొంటే మిల్లు సీజ్ మంత్రి కోమటిరెడ్డి సారు వార్నింగ్ ప్రమాణం చేసిన కొత్త గవర్నర్ పార్టీల షరీకైన పాత గవర్నర్ అడ్డగోలుగా పెరిగిన కల్తీ తింటే ఖరాబే మన శాల్తీ ఎంపీగా నిలబడేటోళ్ళకు ఓ రూల్ ఉందబ్బా ఖర్చు 95 లక్షలు మాత్రమే పెట్టాలి దేనికెంత ఇచ్చిందనే లెక్క పక్కా రాసి ఈసీకి ఇవ్వాల్సి ఉంటుంది మళ్ళా 100 మంది లీడర్లు నిలబడ్డా ఏ లీడర్ ఖర్చు కూడా అంత కాదు ఓ 5-10 లక్షలు తక్కువనే చూపిస్తారు నియంగానే పెట్టలేదా అంటే కోట్లు గుమ్మరిస్తారు చల్ గంత పెట్టి గింతే చెప్తారు ఏందని అడుగుడే ఉండదాయే మరి కాగితాల మీద ఎంత చూపిస్తే గంతే లెక్క కానీ ఖర్చులేమో ఇగో గిట్లుంటాయి ఎలక్షన్ల ఖర్చును దలుచుకుంటే సల్ల చెమటలు పడుతున్నాయట ఏసీ కాలరాల తిరిగే ఎంపీ క్యాండిడేట్లకు అవు మళ్ళా మన కాడ ముందే ఎలక్షన్లు ఉంటాయేమోనని రప్ప టికెట్లు ఇచ్చిరు గాని ఏలికింకంటేది మే 13 తారీఖు నాడు అంటే ఇంకో 53 రోజులకు ఓట్లు కానీ ఇప్పటికెళ్లే ప్రచారం సురువాయే అప్పటిదాకా ఖర్చులంటే ఉత్తగానే అవుతుందా ఏరియాని బట్టి ఎంపీ సీట్ కు 60 నుంచి 80 కోట్లు పెట్టవలసిందే ఒక్క పార్లమెంట్ సీట్ కింద 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఒక్క ఎమ్మెల్యే కింద 100కు మీద ఈ లెక్కన ఒక్కొక్క ఎంపీ క్యాండిడేట్ 700 ఊళ్ళని చూసుకోవాలి వెనకాల 100 మంది ఉంటేనే ప్రచారం లెక్క అనిపిస్తుంది వాళ్ళందరికీ పొద్దుగాల నాష్టా పగటీలు బిర్యానీ రాత్రికి బీరు ఉండటానికి లాడ్జీ తిరుగుతానికి కాలరు పబ్లిసిటీకి రథాలు ఉత్తప్పుడు ఓసి తాగేటోళ్ళు కూడా చేలు ఎట్లా కనబడుతున్నా ఫలానా బ్రాండ్ బాటిల్ దేపో అంటారు ఊరికి సార్ వస్తుండని తెలవాలంటే డప్పు సప్పుళ్ళు డోలు మోతలు కోలాటాలు పటాకులు కటౌట్లు బ్యానర్లు గోడల మీద రాతలు పెద్ద మీటింగ్ లో మందగు పడాలంటే పైకం నెత్తికింత బోనం చేస్తే అంతా బతుకమ్మ చేస్తే గింత ఇక అసలు ఖర్చు ఆఖరి 2 రోజులు ఉంటది ఓటుకు 2000-3000 వంచాలి ఇంటికో ఆఫో ఫుల్ బాటలో వంపాలి చిన్న లీడర్ల పద్దు అలాగనే మొన్న అసెంబ్లీ ఎలక్షన్లలోనే సర్పంచులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు 5 లక్షల కంచెలు 20 లక్షలు గుంజిరు ఒక్కొక్కరు ఎవరన్నా రాజు చేసినా కండువాలు మారుస్తారాయే పతారా పలసగైతదాయే అయినా మీకు ఇదో లెక్కన అసాలరు అంత ఖర్చు పెట్టే తాకతున్న వాళ్ళకే టికెట్లు రావట్టే గెలిస్తే 5 ఏళ్ళు ఇంత 10,000 వాళ్ళు కమాయించరా గాని ఓ 4-5 నెలలు వెనకకోన్రి రాజకీయం ఎట్లుండేనో ఏహే పక్కా సెంచరీ 100 సీట్లు గ్యారంటీ హ్యాట్రిక్ ముఖ్యమంత్రి అని గులాబీ పెద్దల డైలాగులు ఏరే పార్టీలకెంచొచ్చి గులాబీ భవన్లో గుసాయించుడు ఆరాన్ కోపారి కేసీఆర్ సార్ ఖతర్నాక్ స్పీచ్లు చెరో గాలి మోటార్ వేసుకొని బావా బొమ్మర్దులు తెలంగాణ అంతటా మీటింగులు మనోళ్ళ రాజకీయం ఆ స్పీచ్లు చూస్తుంటే పవర్ మాదే అని అభిమానుల ఆత్రం అలుగువారుడు మరిప్పుడు ఇగో గిట్లా కారుల కథ ఎట్టున్నదంటే ఆగమాగం జగన్నాథం పార్లమెంట్ ఎలక్షన్లనన్నా పతారా చూపిద్దామంటే అసలు టైంలో కవితకు అరెస్ట్ అయ్యే వరకు డీలా పడ్డారు మీటింగులు పెట్టుడు స్పీచ్లు ఇవ్వాల్సిన కేటీఆర్ సారు హరీష్ రావు సారు కవితక్క నోదారస్థానికి సలాలిస్తానికి ఢిల్లీకి పోయిరి ఎట్లనన్నా వేసి పార్టీని బయట పడేయాల్సిన వాళ్ళ మందు దందాలకెళ్లి ఆమెను బయటికి తెచ్చే బిజీలు ఉన్నారు ముఖ్యమైన లీడర్లు ఇద్దరు అధ్యక్షుల వారు ప్రశాంతత కోసం పట్నం విడిచి ఫామ్ హౌస్ కు పోయిండు ఏదన్నా మీటింగ్ ఉన్న ఆడనే జాయినింగ్లు ఉన్న ఆడనే ఎలక్షన్ల గంట కొట్టినా పబ్లిక్ వస్తలేడు ఏది మాట్లాడతలేడు ఓడిన కాంచెలు ఓ పారి నల్గొండలో ఓ పారి కరీంనగర్ లో మీటింగ్ పెట్టిండు గంతే ఇంకో దిక్కు సిట్టింగ్లు ఉంటలేరు సీనియర్లు ఆగుతలేరు సీక్రెట్ మీటింగ్లు కండువాలు మార్చుడు టికెట్ల కోసం పైరవులు చేసేటోళ్ళు ఇప్పుడు బతిమిలాన్యా నాకొద్దు అని నచ్చిన పార్టీలకు జంప్ అవుతున్నారు ఎంపీలు ఎమ్మెల్యేలు పోతున్నారు జడ్పీ చైర్మన్లు జారుకుంటున్నారు వాళ్ళ ఎమ్మెల్యేలే సుమారు 26 మంది కాంగ్రెస్ పార్టీకు టచ్ లో ఉండి రేపు పార్టీలో చేరబోతున్నారు సారుక్ జరంతా నిమ్మలమయ్యే ముచ్చట ఏందంటే ప్రవీణ్ సార్ ఏనుగు దిగి కారు ఎక్కుడు ఒక్కటే ఓ గల్ల 3వ పరిగిన గెలిస్తే సార్ రాజకీయం ఏంజులు ఉంటుండే సీఎం ఏంది సీదా పీఎం సీట్ కే సూటి పెట్టి మహారాష్ట్ర మాదయాను ఆంధ్రాలో అడుగుపెట్టు కర్ణాటకలో కాలుపెట్టు ఒరిస్సాలో జోరు చూపించు 23 ఏళ్ల పార్టీ 9.5 ఏళ్లు పవర్ ఉన్న పార్టీ ఒకే ఒక్క ఓటమితోటి గిట్లా అయ్యిందన్నట్టు
4-5 దినాల సంధి షెడుపు ఆనలతోని పంటలన్నీ ఆగమైతున్నాయి. మొక్కజొన్న కంకులైతే పూరాగా కాక ముందే కోస్తున్నారు కాపాడుకుంటానికి. ఇక పిందెలు కాయలు రాలిపోయి మామిడి రైతులది చిన్న గోస కాదు, వరి రైతులైతే అరిగోస పడుతున్నారు. వీళ్ళ బాధలు ఇట్లుంటే ఆల్రెడీ కోతలై మిల్లుల కాడికి తీసుకుపోయిన రైతులది ఇగో గీ పరిస్థితి. మాట్లాడి వాడు 22 దగ్గర ఉన్నాడో చూసి 4 బిల్లు సీజే ఏం కాదు, వాళ్ళు ఎట్లా దిగిరారో చూసుకుంటా, వాళ్ళ సంగతి చూసుకుంటాం మేము. కానీ మంత్రి సార్కు గంత కోపం ఎందుకు వచ్చిందంటే సక్కదనాల వడ్లను 2000కే అడుగుతుర్రట మిర్యాలగూడ రైస్ మిల్లు ఓనర్లు. అగో ఇదేందని అడిగితే వంకలు పెట్టి వడ్లను కొంటలేరట. ఒక ఊర్లో పండుగ పోయేస్తుంటే రైస్ మిల్లు కాడ రైతుల లొల్లిన వాడు ఆగిండు కోమటిరెడ్డి సారు. సన్నోట్లను సుతా నెరి అగ్వకు అడుగుతుర్రని రైతులంతా బాధపడుతుంటే ఎమ్మటే నల్గొండ చిన్న కలెక్టర్ కు ఫోన్ కలిపిండు అన్నట్టు. స్టాక్ మనిషి దగ్గర 100 కోట్ల 50 కోట్ల బియ్యం కూడా దాచిపెట్టుకున్నాడు. అది పెట్టాలి, ఆ కేసు ఈ కేసు అన్ని కలిసి పెట్టేసి కింటాల్ కు 3000 దాకా రేటు పెట్టాలనేది మంత్రి సారా ఆర్డరు. తక్కువ గంట మిల్లుకు తాళం పెట్టుడేనట. ఈ ముచ్చటి ఇట్లుంటే చెడు పనులు చేయబట్టే చేతికొచ్చే పంటలు తెరలు అవుతున్నాయి. పెట్టుబడులు మీద పడే కథ కాబట్టి అని రైతులు నెత్తికి చేతులు పెట్టిండ్రు. సిరిసిల్ల జిల్లాల పంట నష్టం చూసి ఎకరానికి 10,000 సాయం చేయాలని సర్కారును డిమాండ్ చేసిండు బీజేపీ ఎంపీ బండి సంజయ్ సారు. ముఖ్యమంత్రి బయట రాకపోతుండే అక్కడక్కడ వచ్చినప్పుడు రేపే అకౌంట్లో పైసలు పడితే ఎకరానికి 10,000 రూపాయలు ఇస్తాను చెప్పండి, ఒక్కరికి 10,000 రూపాయలు. కానీ గత ప్రభుత్వం లెక్క మీరు వ్యవహరించకుండా వెంటనే ఈ ప్రభుత్వం స్పందించాలి. పంట ఎంత ఎకరేజీలో పంట నష్టమైంది తొందరగా గణాంకాలు తెప్పేటువంటి ఆదేశం ముఖ్యమంత్రి గారి ఎంబడే చెప్పడం జరిగింది. ఆ గణాంకాలు వస్తూనే ఆ ఇవ్వాల్సిన నష్టపరిహారం ఒక నిర్ణయం తీసుకుందాం. కొత్త గవర్నర్ వచ్చిందనగానే అవునా ఏడుకెళ్ళి మున్పేదన్న పార్టీలు ఉన్నాడా, అప్పట్లో ఏం చేస్తుండే అని క్వశ్చన్ల మీద క్వశ్చన్లు అడుగుతున్నారట. మరి మన కాడ గవర్నర్కు గవర్నమెంట్కు అస్సలు పురిగలవకపాయే. ప్రోటోకాల్ మర్యాదల కాడ బిల్లుల మీద సంతకాల కాడ ఎప్పుడో లొల్లుంటుండే. మొన్న సర్కారు మారినాక అంతా మంచిగానే నడుస్తుంది అనుకునే వాళ్ళ ఇగో గీసారి వచ్చిండు. కొత్త గవర్నర్ ప్రమాణం పాత గవర్నర్ పార్టీల చేరిక 2 ఒక్కనాడే జరిగినాయి. రాజ్భవన్ లో హైకోర్టు పెద్ద జడ్జి సారు రాధాకృష్ణన్ సార్ తోటి గవర్నర్ గా ప్రమాణం చేపించిండు. I Chandrabaram Ponuswamy Radhakrishnan that I will faithfully discharge the functions of the governor of Telangana. ముఖ్యమంత్రి సార్ పువ్వుల గుర్తించి శుభాకాంక్షలు చెప్పిండు. మంత్రులు మండలి చైర్మన్ సారు కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా వచ్చిండ్రు కార్యానికి. అటెన్క పోలీసుల గౌరవ వందనం తీసుకొని అందరు కలిసి గ్రూప్ ఫోటో దిగిండ్రు. సార్ ఆల్రెడీ జార్ఖండ్ గవర్నర్ గా ఉన్నాడు. ఇప్పుడు తెలంగాణ పాండిచ్చేరులకు ఇన్ఛార్జి గవర్నర్ అన్నట్టు. పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాక ఫుల్ టైం గవర్నర్ వస్తాడని రాజ్భవన్ లో నడుస్తున్న ప్రచారం. ఇక పాత గవర్నర్ తమిళసై మేడం తమిళనాడులో కమలం కండువాగా అప్పుకుంది. ఆడ మన కిషన్ రెడ్డి సారే ఇన్ఛార్జి కాబట్టి సార్ చేతుల మీదకి వెళ్లే నడిచింది. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై సారేమో పార్టీ సభ్యత్వం ఇచ్చిండు. మేడం మద్రాసుకి వెళ్లి ఎంపీగా పోటీ చేసుడు ఖాయం అయినట్టే. ఇక మన కాడ కొత్త గవర్నర్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్లా మెదులుతాయో చూడాలి. బీజేపీ 15, బీఆర్ఎస్ 9, కాంగ్రెస్ 4 టికెట్లు మంచినాయి ఇప్పటిదాకా. కడమే ఎవరికి ఇవ్వాలి, ఏడెవలని నిలబెట్టాలి, ఏరే పార్టీలకు వెళ్ళి గుంజాలనా, ఉన్నోళ్ళకే ఇవ్వాలనా, పైసా బలమేంది, కుల బలగమేంది అని లెక్కలేస్తున్నాయి పార్టీలు. బీఎస్పీ అధ్యక్షుడు ప్రవీణ్ సారి ఏనుగు దిగి కారెక్కిండు కాబట్టి ఆ పార్టీ టికెట్లు ఎవరికో ఇంకా తెలుస్తలేదు. ఇక మిగిలిన కమ్యూనిస్టు పార్టీల కథ ఎట్లున్నదో అరుచుకుందాం పాండ్రి. కంకి కొడవలి కంటే మొదలే సుత్తే కొడవలి ఎలక్షన్లకు దుంకిందుల్లో. కానీ తెలంగాణలో 17 సీట్లుంటే 5 సీట్లని 3 సీట్లని ఆఖరికి ఒకే ఒక్క సీటుకు పోటీ చేస్తుంది. సిపిఎం నిలబడుతున్నగా సీట్ ఏదంటే భువనగిరి పార్లమెంటు స్థానం పోటీ చేయాలని పార్టీ నిర్ణయించింది. జహంగీర్ని అభ్యర్థిగా మేము నిర్ణయించాం. కామ్రేడ్లంతా భువనగిరిలో దిగి ఎర్ర జెండా ఎగరేస్తారట ఎంపీ ఎలక్షన్ల. కలుపుకుంటే కాంగ్రెస్ తోటి లేకుంటే సిపిఐ తోటి పొత్తు పెట్టుకుందామని చూసినా ఎవ్వరు ముంగట్కి రాకపోయే వరకు అసెంబ్లీ ఎలక్షన్ల లెక్కనే సొంతంగా పోతున్నట్టు. అప్పుడు కాంగ్రెస్ తోని కలిసిన కంకి కొడవలి కామ్రేడ్లు ఇప్పటికైతే దోస్తులే. మనోళ్ళు కూడా 5 అని 3 అని అడుగుతుండ్రు. ఆఖరికి ఒక్కటి ఇచ్చినా ఓకేనట. ఖమ్మం కాదంటే వరంగల్ ఏది ఇచ్చినా సరే అనే తట్టున్నారు. అయితే సీట్లు పంచుకున్నాడు ఈడేం లేదుల్లో, మొత్తం ఢిల్లీలోనే. ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు ఒక్క సీటు తీసుకుంటే సాంబన్న అసెంబ్లీకి వచ్చిండు కాంగ్రెస్ హిమ్మతి తోటి. ఇప్పుడు ఏమయ్యేది 2-3 రోజులల్లో తేలొచ్చట.
కొందరు లీడర్లు ఉంటారుల్లా సర్కార్ ఆఫీసర్లను వాడుకున్నట్ల మంచి పనిమంతులు. లెక్కకైతే వాళ్ళు చేయాల్సిన డ్యూటీ ఒకటైతే వీళ్ళు చేపించే పనులు అలాగుంటాయి. రూల్స్ గిల్స్ జాంతానాయి, ఆర్డర్ వేసిండ్రంటే పక్కా అమలు చేయాల్సిందే. ఉత్తగేం కాదుల్లో, పనికి తగ్గట్టు ఏదోటి ఫాయిదా చేస్తారు. అటెనక గిట్ల కావచ్చబ్బా. అప్పుడు ఫోన్లు ట్యాప్ చేపించి సీక్రెట్లు తెలుసుకున్న వాళ్ళకు ఇప్పుడు అసలు సీక్రెట్లు బయటకు వస్తాయేమోనని గులాబీ పువ్వులు పట్టుకున్నది. ఫోన్లను ఎవరు ట్యాప్ చేయమన్నారో ప్రణీత్ రావు గారితో వలికిచ్చే పనులున్నారు మరి పోలీసులు. నేటుకు చెప్తలేరు గాని సాటుకైతే ఇద్దరు పాత మంత్రుల పేర్లు చెప్తున్నారు. పర్వతగిరి అనే ఊరు రావు ఒక ఇంట్లో అడ్డా పెట్టి అప్పటి ప్రతిపక్ష లీడర్లు ఎవరితోటి మాట్లాడేది మొత్తం రికార్డు చేసిండట. సార్కు సాయం చేసిన ఇద్దరు వరంగల్ సీఐలను అరెస్ట్ చేసిరు మొన్ననే. పర్వతగిరి అంటే మన పాత మంత్రి ఎర్రబెల్లి సారుల సొంతూరు. మళ్ళా ఇద్దరికి సుటరికం కూడా ఉన్నదట. ఇదేమాట సార్ని అడిగితేనేమో ఆయన ఎవ్వరో తెలియదు, ఆయన ముఖం కూడా తెలియదు. ఆయన మా ఊరు ఆడబిడ్డ కొడుకట. ఆయన పూర్తి చేసి నా పేరు ఇరికేయాలనే ప్రయత్నం చేస్తాను. ఇంకో మంత్రి ఎవరో గాని సిరిసిల్లలో ఇంట్లోకెళ్ళి నడిచిందట ఫోన్ల ట్యాపింగ్ కథ. గులాబీ సర్కార్ కోసం ఇంత కష్టపడ్డా ఎలక్షన్ లోడంగానే రికార్డు చేసినవి దొరకద్దని కాలబెట్టిండు. కంప్యూటర్లు క్యాసెట్లు వలగొట్టిండు మన సారు. కొన్ని గుంట పోయి వికారాబాద్ అడవిలో దాచినట్టుల్లో పోలీస్ ఎంక్వైరీలో ఒక్కొక్కటి చెప్తుండన్నట్టు. అయితే కస్టడీలో నాకు కష్టమైతుంది, ఇంటి వాళ్ళని గెలవనిస్తలేరు, రాత్రిపూట కూడా విచారణ చేస్తుర్రు. ఈ బాధలకెళ్ళి నన్ను బయటపడేరు అని హైకోర్టుకు పోతే అంత జూట, ఇంటి వాళ్ళు దినం కలుస్తూనే ఉన్నారు, మంచిగా మర్యాదలు చేస్తూనే ఉన్నాం అనేది పోలీసుల మాట. రెండు దిక్కుల వాదనలు విన్నాక రేపటికి తీర్పు వాయిదా వేసింది కోర్టు. ప్రణీత్ గారి కేసు తోటి అర్థం కావాల్సింది ఏంటంటే రూల్స్ గిల్స్ జాంతానాయని పవర్ రుణోళ్ళు చెప్పిందల్లా వేసుకుంటా పోతే సర్కార్లు మారినాక పరిశానలో పడతారు అన్నట్టు. ప్రాజెక్టు కట్టినా, కంపెనీ పెట్టినా, రోడ్డు వేసినా, సర్కార్కి అక్కరున్నా ఇంకా దేనికైనా పోయేది పక్కా మామూలు పబ్లిక్ భూములే. ఒక్కళ్ళంటే ఒక్క మంత్రి గారి భూమో, ఎమ్మెల్యే గారి జాగో, ఇంకే లీడర్ అయ్యే ల్యాండో ఎకరాలు కాదు కదా, గజం కూడా పోదు. ఎందుకో క్లియర్గా తెలియాలంటే గీ వార్త చూడాలబ్బా. ఇది గజ్వేల్ ఆర్డీఓ ఆఫీస్ ముంగట రైతుల ధర్నా. RRR రూట్ మార్చి మా భూములు గుంజుకుంటున్నారు అనేది మనోళ్ళ మాట. అగో గట్లెందుకు వేసిరని అడిగితే కేవలం కేసీఆర్ వాళ్ళ స్వార్థం కోసం ఫామ్ హౌస్ దగ్గరికి తీసింది కాబట్టి ఇది కాకుండా అలైన్మెంట్ ప్రకారమే మార్చాలని చెప్పి గదన్నట్టు. ఎర్రవెల్లి కాడ కేసీఆర్ సార్ ఫామ్ హౌస్ ఉన్నది కదా, అందుకెళ్ళి RRR పోకుండా నక్ష మార్చిరని రైతుల పోరాటము. గిసొంటి వస్తే ఫస్ట్ ఎమ్మెల్యే సార్ కాడికి పోతారు ఎవరైనా, కానీ వీళ్ళకి ఎమ్మెల్యే కూడా కేసీఆర్ సారే నాయే. రోడ్డు కోసం పెద్ద సార్ భూమి పోకుండా ఇంకో రూట్లకెళ్ళి మలిపే వరకు మాయి పోతున్నాయని మనోళ్ళ కొట్లాట. ఈడ ఎకరం 50-60 లక్షల వరకు చుట్టే ఉత్త 7.5 లక్షలే కట్టిస్తుందట గవర్నమెంట్. చేల్ ఫస్ట్ ఎట్లయితే చెప్పిరో గట్లనే రోడ్డు తీయాలని లడాయి సురువు చేసిరన్నట్టు. అంతకు మునుపు పాత మంత్రి గారు భూమి పోకుండా కూడా గిట్లనే మార్చిరని లొల్లాయే. పెద్ద రైతు పెత్తనం ముంగట పేద రైతుల పోరాటం ఏమైతుందో చూడాలిగా. కంటికి మంచిగా కనిపించిందంటే చాలు ఎమ్మటే కడుపులకు పోవాల్సిందే. గల్లీ దుఃఖం కాంచెల్లి 5 సుక్కల హోటల్ దాకా ఏది వండి పెట్టినా మాకు మాకు అని ఎగబడే జమానా. కడక్ కడక్ కనిపించాలి, టేస్ట్ మంచిగా ఉండాలి. కానీ అందులో ఏం కలుపుతున్నారు, దేంతో తయారు చేస్తున్నారో అస్సలే పట్టించుకోరు. అది మన పనే కాదనుకుంటారు, కానీ ఖరాబ్ అయ్యేది మన పానాలే సుమా. తీర్ రంగులల్లా కడక్ కడక్ కొడుతున్నాయిలే, కానీ కడుపులకు పోయిందంటే పేగులకు తూట్లు పెడుతుంది, పిలవకుండానే క్యాన్సర్ ఉరుకొస్తుంది. యాసిడ్ తో చేసిన సాస్ మరి పట్నం శివారు శంషాబాద్ దగ్గర తయారు చేస్తున్నారు. ఏం రంగులు కలిపి పాడైతున్నారో. బకెట్ల గిలకొట్టుడు, బాటిళ్ల నింపుడు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, బేకరీలకు సప్లై చేసుడు, టేస్ట్ మంచిగుందని మనం కుమ్ముడు. ఆ టెనుకుంటది అసలు కథ. ఎక్కువ రోజులు నిల్వ ఉండాలని యాసిడ్ కలుపుతున్నారట పనిమంతులు. ఎవరు కనిపెట్టిండ్రో పోలీసులకు కంప్లైంట్ ఇస్తే కంపెనీ ఓనర్ అరెస్ట్ చేసి 3.5 లక్షల మాల్ పట్టేసిండ్రు. ఎన్నేళ్ల సంది దందా చేస్తున్నారో. కల్తీ సాస్ కడుపులకు పోయి ఎందరి పానాలు ఖరాబ్ అయినాయో. పబ్లిక్ ఎట్లా పోతే మాకేంది, అల్కగా పైకం కమాయించినమా లేదా అన్నదే చూస్తున్నారు. వీళ్లకు ఏం శిక్ష చేస్తారో గాని ఓ నెల రోజులు తిండి పెట్టకుండా మొత్తం గీ సాసులే తినిపిరి సార్లు దెబ్బకు సక్కగా అవుతారు. ఇగివి కార్బైడ్ వేసి ముక్క పెట్టిన పండ్లు లెక్కకైతే ఎలిటలిస్ గ్యాస్
గ్యాస్ వాడతారు, 3 రోజులు టైం పడుతుంది. కానీ ఒక్క రోజులనే మక్కాలని కార్బైడ్ పొట్లాలు వేస్తున్నారట. ఈ సొంటి పండ్లు తింటే అల్సర్లు, క్యాన్సర్లు రావచ్చునట. పట్నంలో ఓ గోడౌన్ లా 4.5 లక్షల ఇల్వ చేసే పండ్లు పట్టేసిండ్రు పోలీసులు. వ్యాపారులు ఎవ్వరు సుతా కార్బైడ్ వాడొద్దని వార్నింగ్ ఇచ్చిండ్రు. అంగట్ల గిట్లున్నది. ఏం తింటున్నాం, పోరలకు ఏం పెడుతున్నాం అనేది జర మంచిగా చూసుకోర్రి మరి. కోర్టు కేసులు అంటే అంత అలకగా అయ్యేటి కాదుల్లా, వాయిదాల మీద వాయిదాలు నడుస్తుంటాయి. అటుకెళ్ళి జర్రంత పతారా ఉన్నోళ్ళు, వెనక మళ్ళ బలగం ఉన్నోళ్ళు ఉంటే ఇంకింత ఆలస్యమవుతుంది. పెద్ద పెద్ద లాయర్లను పెట్టుకుంటారు, కేసులు వాదిస్తారు. తిరిగి యాస్టకొచ్చి కేసులు వాపసు తీసుకునుడో లేదంటే ఎంతకో అంతకు బేరం సెటిల్ చేసుకునుడో చేస్తారు. కానీ న్యాయం కోసం అస్సలు సిసలు పోరాటం అంటే ఇగో గిది. ఆఫీసు ఇంకో ఏరియాకు మారుతుందేమో అనుకునేరు, సీజ్ చేస్తున్నారు. మంచిర్యాల ఆర్డీఓ ఆఫీస్ లా కుర్చీలు, బెంచీలు సీజ్ చేసి కోర్టుకు పట్టుకపోయినరు. పనిలా లాపర్వ చేసినందుకు కోర్టు వేసిన శిక్ష అన్నట్టు. 23 ఎకరాల 27 సెంట్లు అప్పటి ఆర్డీఓ గారు కస్టడీలోకి తీసుకున్నారు, డబ్బులు ఇవ్వలేదు. 40 ఏండ్ల కింద పారుపల్లి అనే ఊర్లా మల్బరీ మొక్కలు పెడదామని వీళ్ళ భూమి 23 ఎకరాలు తీసుకున్నాడట అప్పటి ఆర్డీఓ. నష్టపరిహారం అడిగితే చల్ అసలు ఇది మీ భూమే కాదు, సర్కార్ జాగాను కబ్జా పెట్టిండ్రని ధమ్కి ఇచ్చిండట. కానీ భూమి ఓనర్ ఏం ఊకోలే. మంచిర్యాల కోర్టులా కేసేస్తే అప్పటి సంధి వాయిదాల మీద వాయిదాలు నడిచింది. పుక్కట్ల భూమి ఎట్లా గుంజుకుంటారు? అప్పటి లెక్క ప్రకారం 2,90,00,000 కట్టియాలని మొన్న తీర్పు ఇచ్చిండు జడ్జి సారు. పాత ఆర్డీఓ ఎన్నడో రిటైర్డ్ కావచ్చు, 4 నెలలు టైం ఇచ్చినా కొత్తగా కుర్చీలకు వచ్చినోళ్ళు పట్టించుకోలే. హీగేముంది, ఆఫీస్ లా కుర్చీలు, కంప్యూటర్లు మొత్తం గుంజుకరారని జడ్జి సార్ ఆర్డర్ వేస్తే ఆఫీసర్లు వచ్చి తీసుకుపోయినరు. గా పైకం కోర్టుకు గడితే మళ్ళా వాపసిస్తారన్నట్టు. కానీ 40 ఏండ్ల సంధి న్యాయం కోసం వీళ్ళు చేసిన పోరాటాన్ని తారీఫ్ చేయాల్సిందేనబ్బా. వామ్మో, ఈ చక్కదనం మంచిగానే ఉన్నదయ్యా. ఓ దిక్కు ఒకటే దిక్కు లేదంటే 2 3 అసలు నిద్రపోతుండ్రా, బువ్వ తింటుండ్రా, చదివిని అన్ని ఎట్లా మతికి పెట్టుకుంటుండ్రు, అంత అలకగా ఎట్లా గెలుస్తుండ్రు? గా సీక్రెట్ ఏందో మాకు కూడా చెప్పరాదుర్రి అని అంటారేమో గీళ్ళ గురించి తెలిస్తే. మన కాడ కొలువుల కథ ఎట్లున్నదంటే వచ్చిన వాళ్ళకు వరద, రానోళ్లకు బురద. అవు మళ్ళా ఓటి కాకుండా ఓటన్నా రాకపోతుందా అని ఒక్కొక్కరు 4-5 జాబులకు దరఖాస్తులు పెడుతున్నారు. గట్టిగా చదివి మంచిగా పరీక్ష రాస్తే కొందరికి 2, కొందరికి 3, ఇంకా కొందరికి అయితే 5 కొలువులు వచ్చిన వాళ్ళు ఉన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరి కన్లకి అన్న ఒకటే నెలలో 4 జాబులు కొట్టిండంటే చూడుర్రిగా. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, గ్రూప్ 4, పాలిటెక్నిక్ లెక్చరర్, సింగరేణి జూనియర్ అసిస్టెంట్, ఈ వీటిలో మంచి మార్క్స్ వచ్చాయి. ఇందులో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కి జాయిన్ అవుదాం అనుకుంటున్నాను. ఎన్నొచ్చినా ఒకటే తీసుకోవాలి కాబట్టి తతిమ్మ 3 మూలకు పడ్డట్టే. ఎందుకంటే జాబుల శరీకైతానికి 21 రోజుల కాంచి 3 నెలల టైము. ఈ లోపల కడమ ఖాళీలన్నీ నింపేస్తారు. జాయిన్ కాని జాబులను పెండింగ్ కింద పెట్టి మళ్ళా నోటిఫికేషన్ వచ్చేదాకా అట్లనే ఉంచుతారు. మొన్న గురుకుల పరీక్షల్లో 9,210 పోస్టులకు సెలెక్ట్ అయిన వాళ్ళ దాంట్లో ఏం తక్కువ 4,000 మంది డబుల్, ట్రిపుల్ జాబులు కొట్టిన వాళ్ళేనట. ఏహే ఇది అద్దు, ఇంతకంటే మంచి దాంట్లోకి పోదాం అనుకుంటే సగం బడ పెండింగ్ లో పడ్డట్టే. అంటే పరీక్షలు పెట్టినా కూడా ఖాళీలు ఉంటున్నాయి అన్నట్టు. చల్ ఈ పద్ధతి మంచిగా లేదు, ఎందుకు కొత్తగా పెట్టాలి, మెరిట్ ను చూసి వాళ్ళు ఎన్నుకున్న వాళ్ళకి ఎమ్మెటే జాబ్ ఇవ్వాలని డిమాండ్ నడుస్తుంది. చూడాలి మరి ఏమైతుందో. చూసిండ్రు కదా, ఇక ఇయాల్టి 3 వార్తలు ఉంటా. మళ్ళా నమస్తే.